ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ తో పొత్త ప్రసక్తే లేదు, కారు పార్టీతో దోస్తీనా ఛాన్సే లేదు అని అంటోంది తెలంగాణ బీజేపీ. రాష్ట్రంలో ఫ్యూచర్ తమదే అని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రజలంతా తమ వైపే ఉన్నారంటోంది కమలం పార్టీ. ఇంతకీ ఇప్పుడు పొత్తుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? సాధారణంగా పార్టీల మధ్య పొత్తు అంశం ఎన్నికల సమయంలోనే ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలకు మరో 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ ఇప్పుడే పొత్తుల ప్రస్తావన వచ్చింది. బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదని అంటోంది. ఇలా చెప్పడం వెనుక పెద్ద కారణమే ఉందంటోంది బీజేపీ. ఈ విషయంలో తమపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందట. దానికి కౌంటర్ గా ఈ ప్రకటన చేసినట్టుగా చెప్తున్నారు కమలం నేతలు. కుటుంబ పాలన కొరక లేకుంటే కాళేశ్వరం కొరక దేనికి టీఆర్ఎస్ ఉండాలి? అందరూ కూడా టీఆర్ఎస్ నుంచి బీజేపీకి లైన్ కడుతున్నారు. కానీ దుష్ప్రచారం ఏం చేస్తుందంటే ఇది బయటపడ్డది. ఏంటంటే లేదు పోకండ్రి, మేము రేపు బీజేపీతో పొట్టు పెట్టుకుంటాము, మీరు ఇక్కడనే ఉండండి అని. ఎందుకంటున్నానంటే ఆ మందను కాపాడుకుంటందుకు తండ్రి కొడుకులు ఆ ప్రచారం చేస్తుండ్రు. మేము రేపు బీజేపీతో ఎట్లా పొత్తు అవుతుంది, పొత్తు ఉండదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదన్నారు. బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నాయకులు కూడా తమ పార్టీలోకి వస్తున్నట్టు చెప్తున్నారు ఆయన. పొత్తు అనేది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో ఎటువంటి ప్రజలు పెట్టుకోదు. అది మాత్రం వాస్తవము, అది ఉంటుంది. అనే విషయాన్ని ఎవరు కూడా ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని నమ్మడానికి అవసరం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీ నిర్ణయం. ఇది ప్రజలు బీజేపీ చూస్తూ ఉన్నారు. ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు, ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు. ఈసారి అవకాశం బీజేపీకి ఇవ్వాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ సిటీని మొత్తం కూడా ఎంఐఎంకు దారావతం చేస్తున్న విషయాన్ని మనం గుర్తు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు నేతలు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు.